సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీల మధ్య కొత్త పాత స్నేహాలు చిగురిస్తున్నాయి. తాజా పరిస్థితులు గమనిస్తుంటే ఏపీలో 2014 నాటి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు కన్ఫర్మ్ అవగా ఇప్పుడు ఈ రెండు పార్టీలతో జతకట్టేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా భావిస్తున్నట్టు సమాచారం. ఇదే అంశం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు 1-2 రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారని తెలుస్తోంది. అక్కడ బీజేపీ సీనియర్ నేతలు జేపీ నడ్డా, అమిత్ షాలతో ఈ విషయంపై చర్చించనున్నారని సమాచారం. మరోవైపు టీడీపీ జనసేన నేతల మధ్య 2 దఫాలుగా 4.5 గంటల పాటు చర్చలు జరిగాయి. సీట్ల సర్దుబాటులో స్థానాల సంఖ్య, ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలి ఇద్దరు నేతలు చర్చించారు. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు ఇప్పటికే కొలిక్కి వచ్చాయని, ఫిబ్రవరి 8వ తేదీన మరోసారి భేటీ కావాలని రెండు పార్టీల అధినేతలు నిర్ణయించారు. ఇదిలా ఉంటే పొత్తుల అంశంపై బీజేపీ హైకమాండ్ లో కీలక నేతలు జనసేన, టీడీపీ చీఫ్లకు టచ్ లోకి వచ్చారు. రేపో మాపో చంద్రబాబు, పవన్ తో నేరుగా మాట్లాడే అవకాశం ఉంది. మరి మునుపటిలా ఈ 3 పార్టీలు కలుస్తాయా, లేక జనసేన టీడీపీ కూటమి మాత్రమే ఎన్నికల్లో పోటీకి దిగుతుందా అనేది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.